కృత పరిహాసావమానమున ప్రాణ పరిత్యాగమును ఎంచుకయాలి. సప్త సాగర వేళ వరయత వసుంధర వరయంపురకెల్ల ఏక ఛత్రాధిపత్యమును వహించి అప్రతిహత ప్రతాపమున చండ శాసనుండయ్యలనాడు. నాయక్య రాజన్య చూడామని ఎప్పటికి హేయమతులు మరణమునకంగి పోనిమ్ము ఈ అవమానమును భరింపజాలక దుర్మరణమునకే సాహసమన్నదు. ప్రయోజనం ఏమి? అభిమాన తరుణకు శిరోధన సారమునక అవమానం. ఆ బుద్ధాది సిద్ధాంతముల పరిహసించునుగా ఎంతటి వారి అవమానము తటస్థించున. మహాగజేంద్రము మార్గంబున చనుచుండ కుక్కలు ఎన్ని వరకు తెలియదు. నేను ఎన్ని విధముల నా అంతరాత్మకు సరిపెట్టుకున్నాను. ఈ వార్త ఎట్లయినను లోకమునకు వెల్లడి కాక మానదు. నిరర్థకముగా దురర్థ ప్రతిపాదకులకు లోకులు అనేక విధముల తలపక మానదు. ఆ పిమ్మట నన్ను సందేహింపక మానదు. సార్వభౌముని జీవితమున ఈ కళంకము స్థానమే ఖర్చుకొరకము. అభయసంపున జీవించి ఉండుట కంటే సర్వ విధముల మరణము శ్రేయోదాయకము. సర్వ విధముల మరణము శ్రేయోదాయకము. కోలింబు ప్రాణ పరిత్యాగానంతరమునైన ఈ సరిదప్పున మానిని పరిహాస పాత్రుండగు మానవపతి చరిత్రమని ఎప్పటి నుండి నా జీవితం ఈ లోకమున నాటక రూపమున ప్రదర్శింపబడదా? కావున సర్వవిధముల మరణము గర్హితం. జీవించి ఉండదమన్నా పలనారి పరిహాస పంక కళంకిత జీవనుండవై మనియుండయో దుర్భరమే. ఏమి చేయదు అచేతనమకు భూపరాగమే పాదహతి సైపజాలక మానవుని రోధించి తన పదవి తీర్చుకుని సచేతనుడనై సబలుడనై సార్వభౌముడనైన నేను ఆవిధి అనిపించిన అవజ్ఞతకు ప్రతీకారమును గావించి నా వృషమును స్థిరపరచుకుంటాననే. అవునా, నా ఈ అవమానముల కన్నిటికి కారణమైనదా మయసభయే కదా. నా క్రోధములకు ఉనికి పట్టైనదా మయసభయే కదా. నా జీవితమును విషమ స్థితిని ఆక్రమింపజేసినది మయసభయే కదా. ఏమి కాల వైపరీత్యము. తొట్టగొలుత ఆ రాజసూయమే లేకయుండిగా ఇంతటి యుక్తిపాటు పుట్టి ఉండదు కదా. అవునా, ధర్మజ రాజసూయము దుర్యోధన సార్వభౌము అభిమాన కోపమున నిర్మూలనమునకు దురాత్ములు యుక్తాయుక్త వైద్యాల విషయంలో రాజనీతి పాక్షిలో పరవంచన సద్గురోగువా పాటల కథలు పిలిచినంతనే నేనే ఆ రాజస్వాత్వరమున కడగలే. తెలుపు నా కేవయ పాడుమయ సభ సందర్శనేచ్ఛ అంకురించవలే. అంకురించవు నేనేలా అందరూ తిరిగాడి అవాచ్యములకు అవమానములకు లోను కావలే. ఊరైతిరిపో ఆ సమయమున ఆ పాపిష్ఠ నిష్కారణముగా నన్నేలా పరీక్షింపవలే. ఈ స్థితిగతులను బట్టి చూడనన్న బంధికి చే వంచింప చేయుటకై ఆ పాండవ హతకుని రాజసూయ వ్యాజంపున ఇంద్రప్రస్థంపునకు పిలిపించినప్పుడు నిశ్చయ
నిశ్చయముగా దురత్తుని దురుద్యోగ సంగతాత్ములే కారితో కేవల సభావలోకన తత్పరుండనకు నన్ను వారేలా నిరర్థకంగా పరీక్షింపవాలి. తెలిసినది ఆ రాజసూయమునకు మూలమీ కుటులోపాయము ఎందుట నిశ్చయము నిస్సంశయము నిర్ధారణము. ఎంత మోసము, ఎంత కౌటిల్యము, ఎంత దుండగము! ఓరి పాపిస్తులారా, పాండు భూపాల గర్భభూతులారా! ఏమి నా బెర్రి ఆభిజాత్యమునకు దృష్టి సారింపక, ఆత్మగౌరవంబునందు గురి నిల్పక, తుదకు సార్వభౌమ పదంపునైనను తలంపక నేనెక్కి అవ్యక్తాలోచనం బడి పట్టుకొనుచున్నాడు. నవఖండ భూమండలాకు పంపడి తట ఘటిత మణిపురి నిరంతర నీరాజిత నిజపాద పంకేరు హుండరై సింధురాక్షతే పరినిశ్చితం సుందరాభార దుర్వఖుండరై పరరాజ మత సాధారణ భీకర భుజాబల సమగ్రుండరై అభిమాన తరుండరై దుర్నిరీక్షుండరై అదువాకు భువనములు ఒక్క పెట్టెల ఎత్తి వచ్చినను ముఖ్యని పంచాలు ప్రచండ ప్రతాప ప్రభావ వాసులకు నూరుగురు సోదరులకు అత్యచుండరై చంద్రతర పరాక్రమజ్వలమై దిగంత విశ్రాంత సత్యజో విరచితమై అభిమాన వల్లరి పంచీకృతమై నిష్కలంకమై జగంబుల తేలిన గంగన్న స్వక్షత్రియ వంశంబుల జనించి అనేక చౌకిని చమూసము తప్పులకు అధినాదుండలకు నాకు ఈ ప్రపంచమున ఎయ్యది అసాధ్యము. ఇప్పుడే పోయి ఆ దురత్తుల చెట్టి చెండాలిన ఆ పురపు అశ్విబలము గావించాను. ఆ పాంచాలిని ఎంతరాని మహాపదలందు ఉంచుదా. ఆ మనోవికల్పములకు కారణమైన ఆ మయ సభను విధ్వంసమునచ్చదా. దురాత్ములారా, పాండవ హతకులారా, సుయోధన సార్వభౌముడు అభిమాన ధనుడనియు బంధువులనియు మీరు మిక్కిడి మీ యొక్క సామంతమాత్రులకు అనేకులకు శాసకుండైన తలంపరైతే అప్పుడే దుర్మదాంతత్వము కొన్నుల కగతచ్చన, అప్పుడే యుక్తాయుక్త వివేచన జ్ఞానం నశించన. అల్పపు సిరి కన్నులు కారణించున ఎక్కట్లో రాజసూయమును నిర్వహించితివి కదా అని కన్నును మిన్నును కానకున్నారే. ఇంత మాత్రమా, ఇంత మిక్కిపాట కానీ ఈ సుయోధన ప్రాధాన్యకి సూది బుంగలు కాకపోవున మీ దుర్దక్షములు ఈ సుయోధన సార్వభౌము ఈర్షాభూతములకు ఆహుతులు కాకపోవునా మీ హృదయ పిండములు ఈ దుర్యోధన చక్రవర్తి ఈర్షాగ్రహములకు పానీయములు కాకపోవునా మీ కవస్త రక్త ప్రవాహములు ఈ శౌర్యరాశి దుర్వార శౌర్య చండ మాట్లాడ దీర్ఘ కలములకు కబలంబు కాకపోవునా మీ గర్వర్థకారం ఏది మీ ఖండ ప్రభు వారి వాహ విభంజన సమర్థ ప్రభంజనంబు కాదా ఈ గురురాముని క్రోధము. భవత్హృదయ సంవృత గర్వ పర్వతోన్మూలన జనవజ్రాయుధంబు కాదా ఈ చక్రవర్తి క్రౌర్యము. భవచక్రాత మీ సంచర దురుఖ మత్త మాతంగ ఒక్క కవాట విభాటన ఆటవో దగ్గర సింహ కిశోర కాంచన నఖంచలంబు కాదా నఖంచలంబు కాదా ఈ గురుముఖుని అద్భుతోపాయ ఓరి రాజుకుల వంశులారా, మిమ్మల్ని ఇంకా ఇతర ప్రస్థపరమును నిలువరించిన సుయోధనుడనేనా కట్టు పుట్టములు సైతం మూడవాడు మిమ్మల్ని నట్టడవ పుట్టల పాలు గావించి చెట్టులను పట్టింపకుందని రాజరాజునేనా మీ సర్వ సంపదలు హరించి మీ దుర్మదప్పులు అడప్పుకున్నని సుయోధనుడనేనా నిండు సభా మధ్యంబున సకల రాజ సమర్థంబున పత్రి సమేతముగా మీ మానమారని ఓ చేయకుండిన భూమండలంబున ఇంకనూ దుర్యోధన చక్రవర్తి
భాషణంబుల పక్షుడ దుస్సహము అబ్బా 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 ఏక ఆత్మ సంతృప్తి కైలను వెతముండును గాని నా ఈ పరితాపములకు మేర లేకున్నదే కర్తవ్యమా కర్తవ్య